యేసుక్రీస్తు ఇద్దరు దొంగల మధ్య సిలువ వేయబడ్డారు. అందులో ఒకడు దేవుణ్ణి దూషించగా, రెండోవాడు తను చేసిన తప్పును తెలుసుకొని యేసుక్రీస్తును నిజమైన రక్షకునిగా నమ్మి నన్ను జ్ఞాపకం చేసుకోమని వేడుకున్నాడు. సిలువపై వేలాడుతున్న సమయంలో ఈ లోకపు దృష్టిలో ఆయన అందరూ నేరస్తులుగా చూస్తూ ఉంటే, పక్కనే ఉన్న ఈ దొంగ ఆయనలో ఉన్న రాజును గుర్తించాడు. అందుకే ఆయనను నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని వేడుకున్నాడు. యేసు ఆ సమయంలో పలికిన మాట ద్వారా 3 సత్యాలు వెలువడ్డాయి. సిలువలో ప్రాణం విడుస్తున్న సమయంలో కూడా మరొక్కరికి పరలోక రాజ్యాన్ని ఇచ్చే అధికారాన్ని ఆయన కలిగి ఉన్నారు. ఆ దొంగ ఎటువంటి అద్భుతాలు చేయలేని స్థితిలో, రక్తసిక్తమై ఉన్న స్థితిలో ఆయనను నమ్మాడు. ఆ దొంగ రక్షింపబడడానికి, ఎటువంటి మంచి పనులు చేయడానికి సమయం లేదు, బాప్తీసం పొందడానికి అవకాశం లేదు. కేవలం విశ్వాసం ద్వారా కృపచేత మాత్రమే రక్షణ కలుగుతుందని ఈ మాట తెలియజేస్తుంది.